గారు ప్లస్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, హరగోపాల్ గారు, నలుగురు చాలా ఎక్స్టెన్సివ్గా, నిజానికి ఏ చర్చ కూడా నార్మల్గా 45 minutes 1 hourలో కంప్లీట్ అవుద్ది. మేము దీన్ని 2 hours పైన తీసుకుంది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, ఈ గ్రావిటీ ఆఫ్ ది ఇష్యూ. ఎందుకంటే హైదరాబాద్లో హార్ట్ ఆఫ్ ది సిటీలో ఒక లంగ్ స్పేస్ ఉంది, ప్లస్ ప్రెస్టీజియస్ ఇష్యూ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉంది. సో ఈ మ్యాటర్లో అటు ప్రభుత్వమైనా లేదా ప్రతిపక్షమైనా ఎవరైనా సరే తీసుకోబోయే దానికి సంబంధించి అందరి ఆర్గ్యుమెంట్స్ ప్రజలు వినాలి, విని వాళ్ళకు నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా కూడా రెస్పాండ్ చేసి ఇంటర్వెన్షన్. సారీ, ఐ వాంట్ టు కరెక్ట్ యు. యా, విశ్వేశ్వర్ రెడ్డి, దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్ are insignificant because we have our voices, we can shout, and we have platforms like GTV. But there are creatures, there are animals, there are trees where they don't have any platform. Who should communicate on their behalf? వాళ్ళ తరపున మీరు మాట్లాడుతున్నారు, హరగోపాల్ మాట్లాడింది ఇప్పుడు వింటున్నారు కదా, మేము కొండా విశ్వేశ్వరరెడ్డి ఇలాంటి వాళ్ళే మాట్లాడాలా? ఆ చెట్ల విలాపాన్ని వినిపియండి, ఆ జంతు విలాపాన్ని వినిపియండి, ఆ పక్షి విలాపాన్ని వినిపియండి, వాళ్ళ మనసును మార్చండి. గంటకు మించిన ఏం చెప్పలేను. దేర్ షుడ్ బి, నేనేమంటానంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ. దెర్ షుడ్ బి బ్యాలెన్స్ బిట్వీన్ డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్. ఈ డిబేట్ అనేది ఎప్పుడు కూడా డెవలప్మెంట్ వర్సెస్ డిస్ట్రక్షన్ అని మీరు అంటారు. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఇస్ ద మీరు అన్నట్టు ఇప్పుడు ఆ ప్రాణులు, వన్య ప్రాణులకు వాళ్ళ వాయిస్ చెప్పుకునే అవకాశం లేదు కాబట్టి మీడియా అయినా సోషల్ మీడియా అయినా ఇష్యూ, ఇంత పెద్ద ఇష్యూ లాస్ట్ 3-4 days గా చేస్తున్నాయంటే అందుకని మీరు నమ్మరు భరత్ గారు. ఇప్పుడు అందరి ఆర్గ్యుమెంట్స్ మేము 2 గంటల పాటు, ఎందుకంటే మీరు ఎక్కువ మిమ్మల్ని మాట్లాడించాం, మేము మాట్లాడి మనుషులు చేస్తే పట్టించుకోలేదు సార్. మీరు ఎందుకు అంటే మనుషులను చంపితే పట్టించుకోలేదని చెప్పని మీరు పక్షులను చంపుతారా? హక్కు ఇచ్చిందా చంపమనే హక్కు? జీవుల మీద ప్రేమ, అది రాజ్యాంగబద్ధం కానప్పుడు ఇది కూడా రాజ్యాంగబద్ధం కాదండి. మనుషులు చస్తే కూడా అరో లక్ష్మణ అంటుంటే సరే, అందుకే చెప్తాను. అందుకే వాళ్ళు అధికారమైన ప్రకృతి సమాధానం చెప్తుంది. ఎవరైతే ప్రకృతితో ఆట ఆడతారో ప్రకృతి సమాధానం చెప్తుంది. సీట్లు మారుతూ ఉంటాయి. అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలోకి వస్తారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికారంలోకి వస్తారు. కానీ అల్టిమేట్ గా ఎవరైనా చేసేది ఇదే. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా చేసేది కాంగ్రెస్ పార్టీ చేయదు. కాంగ్రెస్ పార్టీ చేయదు, మాట్లాడుతుంది అంటారు, సంతోషం. చూడాలి అంటే నేనేమంటున్నా, టుడే ఇన్ యువర్ హ్యాండ్స్ దేర్ ఇస్ అన్ అథారిటీ టు ప్రొటెక్ట్. మల్లన్న సాగర్ తప్పనట్లేదు. వాళ్ళు 50 TMC రిజర్వాయర్ కట్టాం, తెలంగాణలో పెద్ద రిజర్వాయర్ అని మీరు చెప్పుకుంటారు, కాళేశ్వరం కట్టామని మీరు అంటారు. వీళ్ళు ఏమంటారు, మేము యాపిల్ లాంటి సంస్థకి ఇచ్చి ఇక్కడ 1000 ఉద్యోగాలు క్రియేట్ చేయబోతున్నాం, లేదా పెద్ద వాటికి ఇచ్చి చేయబోతున్నాం అని వీళ్ళు అంటారు. నేను అదే అంటున్నా, 45,000 ఎకరాలు రేవంత్ రెడ్డి గారు అదేంటి 4th సిటీ 4 బ్రదర్స్ సిటీ ఆడబోయి కట్టుకోమండి అంటున్నా. నా చెట్లను చంపకండి. 4th సిటీ ఓకే, సారీ. Somebody told me 4 brother city, so therefore I said it. So my appeal is KTR లాగా మారిపోయినావు, చంద్రముఖిలా మారినట్టు ఆవహించింది కేటీఆర్ నిన్ను. గవర్నమెంట్ కి ఎక్కడ సహకరించే తీరు లేదా మీది? ప్రతి ఒక్కటి ఫ్రీ బస్ ఇస్తే ఆటో వాళ్ళని లేపి, ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగులను లేపిండు. ఇలా మేము ప్రతి ఒక్కటి చేసే పనికి ఈ రోజు ఇట్లా చేస్తుంది కదా, రేపు ప్రజాక్షేత్రంలో వాళ్ళని ఎండగట్టడానికి ప్రజల దగ్గరికి పోతుంది. అన్ని ఇష్యూస్ కూడా. దయాకర్ గారు ఒక్క నిమిషం, దాసో శ్రవణ్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటు, ఆయన కూడా అడుగుతాను. సో ఇదే దానికి సంబంధించి శ్రవణ్ గారు, ఒకటి దయాకర్ గారు ఇంతవరకు చెప్పింది ఏంటంటే, మేము ప్రభుత్వం ఈ భూముల్ని అమ్మడం లేదు, TGIICకి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి ఈ భూములు ఇస్తాం. ఈ భూములు ఇచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ వాటన్నిటికి కానీ దాదాపు 1,79,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వాటన్ని ఈ భూముల్ని ఆ కంపెనీలకు ఇస్తాం, తద్వారా డెవలప్మెంట్ జరుగుతుంది, జాబ్ క్రియేషన్ జరుగుతుంది. అట్లాగే అక్కడ ఎన్విరాన్మెంట్ పరంగా ఎటువంటి డిస్టర్బెన్స్ చేయబోం, లేక్ అదే విధంగా ఉంటుంది, రాక్ ఫార్మేషన్ అదే విధంగా ఉంటుంది, అన్ని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు దయాకర్ గారు కొద్ది లాస్ట్లో వచ్చిన వారు మాట్లాడుతున్న కొన్ని అంశాలు కూడా విన్నాను నేను. వారు కూడా HCUలో కొంత విద్యార్థి ఉద్యమాల్లో భాగస్వాములు అయిన వారే, అనేక ఉద్యమాల్లో తిరిగినటువంటి వారే. ఆ యూనివర్సిటీ జియోగ్రాఫికల్ టోపోగ్రఫీ మీద అవగాహన ఉన్నవారే.
కాకపోతే ఏంటంటే ఇవాళ ప్రభుత్వ ప్రతినిధిగా మాట్లాడినప్పుడు వారికి ఉన్నటువంటి ఒక స్థూలమైనటువంటి ఒక అభిప్రాయాన్ని, అవగాహనను, వారికి ఉన్నటువంటి ఒక నాలెడ్జ్ను వదిలిపెట్టి వారు మాట్లాడుతున్నారేమో నేను భావిస్తా ఉన్నాను. ఒకటి. రెండవది ఏంటి అంటే ఈ భూమి టీజీఐసి ద్వారా వారు ఏమంటా ఉన్నారు, వేలమేయట్లేము, క్యాబినెటే అలొకేట్ చేస్తుంది అని అంటా ఉన్నారు. ఇఫ్ క్యాబినెట్ వాస్ టు అలొకేటెడ్, వై వాజ్ ఇట్ గివెన్ టు టీజీఐసి? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే ఈ ప్రభుత్వం ఆల్రెడీ ఆ 400 ఎకరాలను బ్యాంకుకు మార్ట్గేజ్ చేసింది. మార్ట్గేజ్ చేసి 20,000 కోట్ల రూపాయల లోన్ తెచ్చుకుంది. ఆ 20,000 కోట్ల రూపాయలను లోన్ రీపేమెంట్ చేయడం కోసం అని చెప్పని వీళ్ళు దీన్ని టీజీఐసికి ఎలిమినేట్ చేసి టీజీఐసి ద్వారా వేలం వేసి, దిస్ ఇస్ ద మ్యాప్. ఇది మ్యాప్ అండి, టీజీఐసి రిలీజ్ చేసిన మ్యాప్. డబ్బాలు కొట్టి దీన్ని అమ్మేయాలని చెప్పని ఒక ప్లాట్స్ మాదిరిగా చేసి అమ్మేయాలని చెప్పని వాళ్ళు చేసినటువంటి ఒక పరిస్థితి. తర్వాత రెండోది ఏంటి అంటే ఎట్ వాట్ కాస్ట్ ఆర్ యూ డిస్ట్రాయింగ్ టేకింగ్ ఓవర్ దట్ ల్యాండ్? మనుషులు బతికే హక్కు ఎంత అవుతుందో ఈ భూమి మీద జీవచరాలు బతికే హక్కు ఉంటుంది, చెట్లకు బతికే హక్కు ఉంటుంది. నేను మీకు నేను 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 జీవచరాలు లేవు అంటారు ఎందుకు అంటే ఆయన మాట అనాలి. ఎందుకంటే వాళ్ళ ముఖ్యమంత్రి గారు అంత అన్యాయం అండి. ఇవాళ పీకాక్స్ లేవు, జింకలు లేవు. దయాకర్ గారు పాపం వారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన తర్వాత విల్ గో అగేన్స్ట్ ఇట్. ఆడ జింకలు లేవు, లేకపోతే అక్కడ టర్టిల్స్, పేపర్లో న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి. హిందూ లాంటి పత్రిక ద రేర్ వరల్డ్స్ రేరెస్ట్ స్పీసీస్ కాల్డ్ టర్టిల్, స్టార్ టర్టిల్ అక్కడ ఉంది అని చెప్పని రాసినారు. పీకాక్స్ నేషనల్ బర్డ్, అది ఆ నేషనల్ బర్డ్ అక్కడ ఉందా లేదా అని చెప్పానంటే నేను దానికి అంతకంటే నేను వారి విజ్ఞతకు నేను దయాకర్ గారు ఇప్పుడు చర్చ నేను ఈ పాయింట్ మీద 30 సెకండ్ అక్కడ జింకలు ఉట్టిగా వచ్చి తిరగాడుతుంటాయండి అడవులకి, అందరికెళ్ళి బయోడైవర్సిటీ ప్రాజెక్టులకి వెళ్ళి వచ్చి, ఫారెస్ట్లకి వెళ్ళి వచ్చి ఆ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దగ్గర అక్కడక్కడ తిరుగుకుంటూ పోతాయి. లేవు అని చెప్పనంటే, ఇక ఉన్న వాటిని లేవు అని అంటే నేనేం చెప్పా? ఇక పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుంది ఇక్కడ. ఇది అది మీ పిల్లి ఏం చేస్తుందంటే పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేరు అని చెప్పారు, బికాస్ ఇట్ ఈస్ క్లోజ్ దిస్ ఐస్. ప్రభుత్వం అలా ఒకవేళ వన్యప్రాణులు ఉంటే వాటి సంరక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటది, అలా వదిలేదని చెప్పారా? కరెక్టేనమ్మా. అట్లా డిస్ట్రక్షన్ చేయటము, నోరు లేని జీవాలను ఆ రకంగా డిస్ట్రాయ్ చేయటం అవసరమా? ఒకటో రెండో జంతువులను డిస్ట్రాయ్ చేస్తే అర్థం ఉంది. వందలాది వేలాది పికాక్స్ ఉంటాయి అక్కడ, వందలాది జింకలు ఉంటాయి అక్కడ, వందలాది రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ స్పీసీస్ అయినటువంటి ఒక స్టార్ టర్టిల్స్ ఉంటాయి, కుందేళ్లు ఉంటాయి, చెట్లు ఉంటాయి. 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక బయోడైవర్సిటీ ప్రాజెక్ట్ ను ఇమ్మీడియట్ గా ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ మినిస్ట్రీ ఎంటర్ అవుద్ది. దే హ్యావ్ టు, దే విల్. ప్రాబ్లం ఏంది? బడే భాయ్ చోటే మియా కా దందా చల్ రहा है यहाँ पे. వాళ్ళు అదే అంటారు, బడే భాయ్ చోటే మియా దందా. అనగానే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒక్కటే హెచ్యూ ల్యాండ్స్ కు వ్యతిరేకంగా చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నా అనండి సార్ ఈ జంక్చర్ లో ఒక్క మాటకు చెప్పండి. మరి ఎట్లా మై హోమ్ కి ఇచ్చింది 20 ఎకరాలు అక్కడ? అది నా బాధ. దయాకర్ నీకు దండం పెడుతూనే ఏదో ప్రాబ్లం ఉందే గాంధీ భవన్ లా, నీకు దండం పెడతా. నువ్వు పోయి రోజు గాంధీ భవన్ లో కూర్చో. ఒక్క నిమిషం వినవే మా అయ్య, నువ్వు రీసెర్చ్ స్కాలర్వు, కామర్స్ రీసెర్చ్ స్కాలర్వు, పిహెచ్డి స్కాలర్వు. దయచేసి నువ్వు గాంధీ భవన్ లో పోయి రోజు కూర్చో. దేర్ ఇస్ సమ్ బ్లడీ ఇంటెలెక్చువల్ బ్యాంక్రప్సీ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ ది గాంధీ భవన్. ఒక ఫేక్ న్యూస్ ని పట్టుకొచ్చి అబద్ధం మాట్లాడుతుండ్రేమే, ఇజ్జత్ తీస్తున్నారు గాంధీ భవన్ ది కాంగ్రెస్ పార్టీది. నాకు బాధ అవుతుంది, ప్రామిస్ చెప్తున్నా. ఆ ల్యాండ్ ఎలకేట్ ఎప్పుడు చేసిండ్రో తెలియకుండా బీఆర్ఎస్ పార్టీ మై హోమ్ కి ఇచ్చిందని చెప్తే తలకాయ గుద్దుకొని చచ్చిపోతున్నా. ఏ ఇయర్ అలకేట్ చేసిండ్రో తెలియదు. గాంధీ భవన్ సాక్షిగా పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడతాడు, మంత్రులు మాట్లాడుతున్నారు. నేను ఎక్కడ తలకాయ పెట్టుకుందనే? దయాకర్ గారు బీఆర్ఎస్ రాకముందే ఇచ్చారు అంటారు. 2006లో ప్రైవేట్ ల్యాండ్ అలకేటెడ్ బై రాజశేఖర్ రెడ్డి. నేను ఒక మాట చెప్తా ఇంటరా. ఆ రోజు జేఏసీగా కోదండ రామ్ గారు కూడా ఆ ఐఎంజీ భారత్ గాని ఇంకోటి ఏంది ఎంఆర్ ప్రాపర్టీస్, ఎంఆర్ రెండు కూడా ఏంటి దాంట్లో లిస్ట్ లో రాసుకొని ఈ భూములు ప్రైవేట్ వ్యక్తులకు చెందొద్దు అని చెప్పిన దగ్గర పర్మిషన్ నువ్విచ్చినా నేనిచ్చినా ఇచ్చిన దాన్ని రిడ్రెస్ చేయమని ఆ రోజు బీఆర్ఎస్ మాట్లాడాల్సిన అవసరం ఉండే. సరే ఇప్పుడు బీఆర్ఎస్, ఆనాటి టీఆర్ఎస్. నేనేమంటున్నా అంటే బయోడైవర్సిటీకి సంబంధించి సుప్రీంకోర్టు గైడ్ లైన్ అని కాదని మేము ఇప్పుడు పోయి చేసేది కొత్తగా ఏం లేదు.
ఇప్పుడు మూగ జీవాల పట్లనో వన్యప్రాణుల పట్ల మీకున్న కన్సర్న్ మేము గౌరవిస్తూనే దానికి వినండి అన్న 30 సెకండ్ మీరు ఒక పెద్ద ఆరోపణ చేసినారు. ఆ ఆరోపణ మీకు కూడా క్లారిటీ రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఈ G2 ద్వారా భరత్ గారి సమక్షంలో లెట్ తెలంగాణ పీపుల్ నో how intellectually bankrupt allegations have been made by none other than the PCC president, none other than the ministers, on the floor of the Gandhi Bhavan, in the floor of the secretariat. ఎందుకు చెప్తా అన్నా నీ దండం పెడితే ఇదేనే జీవో 2008 10th December 2008 నాడు మీరు అంటున్నటువంటి ఒక ఏదైతే మై హోమ్ విహంగాకు సంబంధించిన అలొకేషన్ ఏదైతుందో ఇది రాజశేఖర రెడ్డి అలొకేట్ చేసిన ల్యాండ్ ఇది. అది కూడా ఎందుకు వచ్చింది అని అంటే వినండి నేను ఈ డాక్యుమెంట్ పంపిస్తా, వాట్సాప్ చేస్తా, మీ నెంబర్ నా దగ్గర ఉన్నది, నేను మీకు వాట్సాప్ చేస్తా, మీరు స్టడీ చేయండి. వాళ్ళు ఏం అధ్యయనం చేయకుండా రేవంత్ రెడ్డి గారు పంపించి మా బల్వూరు వెంకట ఎమ్మెల్సీ ఆయనను పంపించి అక్కడ మై హోమ్ విహంగా దగ్గర ఏదో థియేటర్కి చేపించినాడు, మహేష్ గౌడ్ గారితో ఏదో మాట్లాడిపించినారు. వాళ్ళకు పూర్తి స్థాయి సమాచారం లేకుండా ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తే మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేదిస్తా ఉన్నారు. మాట్లాడినాక చెప్తా 30 సెకండ్. అందుకే అంటున్నాను, ఏమంటున్నా అంటే రాజశేఖర్ రెడ్డి అలొకేట్ చేసిన ల్యాండ్ ను బీఆర్ఎస్ అలొకేట్ చేసింది అంటున్నారు. రాజశేఖర్ రెడ్డి కూడా తప్పు చేయలేదు. ఎందుకు అనంటే ఏదైతే 2300 ఎకరాల భూమి ఏదైతే అలొకేట్ హెచ్సియు చేసినారో అలొకేట్ చేసినటువంటి ఒక ల్యాండ్ లో మధ్యలో లింగమయ్య తర్వాత నవీన్ కుమార్ అని చెప్పి కొనుక్కున్నారో వాళ్లకు సంబంధించిన 25 ఎకరాల భూమి అందులో ఉంటే దానికి హెచ్సియు టేక్ ఓవర్ చేసింది. కాబట్టి ఇన్ లియూ ఆఫ్ దట్ టేక్ ఓవర్ ఆఫ్ దట్ ప్రైవేట్ ల్యాండ్ ఆ 25 ఎకరాలు బయట ఇచ్చిండ్రు. ఆ 25 ఎకరాలు బయట ఇచ్చిన తర్వాత అతని దగ్గర డెవలప్మెంట్ తీసుకొని మహోభిహంగా కడితే మీరు తీసుకొచ్చి దాన్ని బీఆర్ఎస్ కంట కడతారు. తప్పైతే మీరు చేసింది అది. మీరు మైమోన్ నాకు అర్థం కావట్లేదు. గాంధీ భవన్ లో మీరు మైమోన్ ప్రొటెక్ట్ చేయండి కానీ ఐఎమ్ నాట్ ప్రొటెక్టింగ్, ఐఎమ్ ప్రొటెక్టింగ్ రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి ప్రొటెక్ట్ చేస్తలేదు, రాజశేఖర్ రెడ్డి ప్రొటెక్ట్ చేస్తున్నా, మీ కాంగ్రెస్ పార్టీని ప్రొటెక్ట్ చేస్తున్నా. నేను రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన దయాకర్ ఇచ్చిన కూలగొట్టు మరి ఇప్పుడు మరి నేను కూలగొట్టరే. ఇప్పుడు మై హోమ్ దగ్గర పోయి బుల్డోజర్ తీసుకోవడం ఎట్లయితే చెట్ల కూలగొడతాం, జేసీబీలు పోయినాయి కదా, కూలగొడతాం పారి. అసలు విషయం పక్కకు పోతుంది. ఆగండి. ఇప్పుడు 397 ఎకర్స్ 397 నేను చెప్పే అదే చెప్పారు మీ జరగలేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగిందని చెప్పాను. అది ప్రైవేట్ వ్యక్తి ల్యాండ్ తీసుకుంది కూడా. దయాకర్ గారు చేసినప్పుడు వినాలి. ఆ రోజు ఎందుకు వచ్చిందో మీకు తెలియదా? తెలంగాణ భూములు అక్రమంగా ఎవరైనా మీరు అలొకేట్ చేస్తే రేపు వచ్చినాక గుంజుకుంటామనే స్టేట్మెంట్ మర్చిపోయినరా శ్రవణ్ గారు? మీరు గుంజుకున్నారా? రామేశ్వర రావు గారి నుంచి 2008 అలొకేట్ చేసింది మీరు మీకే బౌన్స్ బ్యాక్ అవుతుంది. చూడండి, వినండి. ప్రైవేట్ ల్యాండ్ అండి అది. నేనేమంటున్నా, ఇదొక పార్ట్. రెండవది 397 ఎకర్స్ మనం హెచ్సియుకి ఇచ్చింది మీకు తెలుసా? తెలుసు నాకు. ఎట్లా అంటున్నారు? ఒక్క నిమిషం వినండి. ఆ ల్యాండ్ హెచ్సిది కాదంటారు. దాని సమాధానం చెప్పనియండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2300 ఎకరాలు హెచ్సియు కేటాయించింది ఒప్పుకుంటారా? ఎవరిచ్చింది అది? రేవంత్ ఎవరన్నా ఇయ్యనియండి సార్. కేంద్ర ప్రభుత్వం. ఇంకో గమ్మత్ ఏం చెప్పనా, ఇందిరాగాంధీ దాన్ని అలొకేట్ చేసిన సెంట్రల్ మేమే కదా. యూ హ్యావ్ టు అలౌ మీ టు కంప్లీట్. 2300 ఎకరాలు భూమిని కేటాయిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క మానస పుత్రిక. ఇవాళ దుర్మార్గం ఏంటంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క ఆలోచనను, ఆమెకున్న విజన్ను, విజ్డమ్ను ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కోసం విధ్వంసం చేస్తా ఉన్నారు. నెంబర్ 1. కనీసం ఇందిరాగాంధీ గారు 2300 ఎకరాలు కేటాయించిందని ఒప్పుకుంటారా? ఫస్ట్ విధానం చెప్పమని చెప్పండి. ఒకటి. రెండవది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు వ్యాపార మనస్తత్వం కలిగినటువంటి ఒక నాయకుడు. ఆయన ఏదో ఐఎంజీ భారత, ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ద మెరిట్స్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్. ఆయన దాన్ని ఫోర్సిబుల్ గా అప్పుడున్న వైస్ ఛాన్సలర్ బెదిరించిండ్రా, అదిరిచ్చిండ్రా, మొత్తానికి ఏలినేట్ చేయండి, 530 ఎకర్స్ నాకు ఏలినేట్ చేయండి, చేసినట్టయితే నేను మీకు ఇంటర్న్ 400 ఎకర్స్ ఇస్తా అన్నారు. ఎప్పుడూ ఆ 400 ఎకర్స్ ఇయ్యలే. వీరన్న 397 ఎకర్స్ ఏదైతుందో ఆ 397 ఎకర్స్ లో కూడా ఇవాళ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, తర్వాత సమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీ అని చెప్పని ఆ రెండింటికి ఏదో దగ్గర 290 ఎకరాలు 300 ఎకరాలు ఇచ్చిండ్రు. వాళ్ళు ఇస్తా అన్నటువంటి ఒక తీసుకున్నది కొంత, ఇస్తా అన్నది కూడా డైరెక్ట్ యూనివర్సిటీకి ఇవ్వలే. వాళ్ళు మళ్ళా ఇన్ లియూ ఆఫ్ దట్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ సమ్ అదర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పని టీఐఎఫ్ఆర్ కు ఇంకా వాళ్ళకి ఇచ్చినారు, యూనివర్సిటీకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. యూనివర్సిటీ తప్పిదం ఒకటేంటి అంటే ఇట్లా భూబకాసురులు వస్తారని వాళ్ళు కూడా అనుకోలే.
వాళ్ళు ల్యాండ్ కేటాయించిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన భూమి కాబట్టి ప్రభుత్వం మిగిలిపోతుందేమో అని చెప్పని అనుకున్నారు. వాళ్ళు మిటేట్ చేసుకోలేదు. ఈ భూమి యూనివర్సిటీ భూమి అని విద్యార్థులు ప్రతిపక్షాలు అంటున్నాయి. కాదు కాదు ఇది ప్రభుత్వ భూమి అని మంత్రులు అంటున్నారు. మరి అసలు ఈ భూమికి సంబంధించిన వివాదంలో సుప్రీం ఇచ్చిన తీర్పు ఏంటి అసలు? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? దట్ ల్యాండ్ బిలాంగ్స్ టు ద గవర్నమెంట్ అని చెప్పింది, అంతే. ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ ఈవెన్ ఇఫ్ ఇట్ బిలాంగ్స్ టు గవర్నమెంట్. ఎందుకు దామగుండంలో మనం గొడవ చేసినాం? దామగుండంలో రాష్ట్ర ప్రభుత్వ భూములు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్, డిఫెన్స్ డిపార్ట్మెంట్ కు కేటాయిస్తున్నప్పుడు, నావిక్ ఇచ్చినప్పుడు ఎందుకు గొడవ చేసినాం మనము? ఫ్లోరా ఫౌనా దెబ్బతింటుందని. ద సేమ్ డిస్కషన్ ఇస్ హ్యాపెనింగ్ హియర్. అదేమి లేదు, గుంట నక్కలను కాపాడే నేను ఒక మాట అన్నా. నేను అన్న దయాకర్ అన్న ఒక్క మాటే, గుంట నక్కను కూడా కాపాడే బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటది. బీజేపీ ఒక ఇల్ ఇంటెన్షన్ తో దాన్ని యాంటీ గవర్నమెంట్ మూవ్మెంట్ గా చేస్తున్న క్రమంలో, సరే మీరు వాళ్ళ ట్రాక్ లో పడ్డరా, వాళ్ళు మిమ్మల్ని ట్రాక్ లకు గుంజినరా నాకు తెలియదు, కానీ ఇలా నేను అంటున్న యూనివర్సిటీకి సంబంధించిన భూములని మొదట అన్నారు, అవి కావు అని తెలిసినాక ఇప్పుడు బయోడివర్సిటీ అంటున్నారు. నేను అంటున్న ఆ 400 acres లో ఏం చేస్తే బాగుంటుందో బీఆర్ఎస్ పార్టీ ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వండి ప్రభుత్వానికి. ఇట్లా ఇయ్యొద్దు టీజీఐఎస్సీ కాకు, ఇగో ఇట్లా ఈడ పేదలకి ఇల్లు కడదామా, ఇంకోటి ఇట్లా మీరేమో ఆల్రెడీ మ్యాప్ అయిపోయింది వాళ్ళకి ఇచ్చేసిండ్రు అంటుండ్రు కదా, మా పైసలు పెట్టి అప్పులు తెచ్చుకున్నారని అంటుండ్రు కదా. అది కాదు అని నేను అంటే ఒక మాట లేదు, దాన్ని మీరు రిడ్రెస్ చేసి ఇగో మా విజన్ ఇట్లా ఉండే, మేము ఇగో ఆ రోజు గూగుల్ కి ఒక హామీ ఇచ్చినాం, ఆ రోజు అమెజాన్ కి ఒక హామీ ఇచ్చినాం, ఇప్పుడు మీకు 60,000 కోట్ల పెట్టుబడులు వాళ్ళు తెచ్చిండ్రు, ఇంకోటి ఏదో కంపెనీ దాదాపు 70,000 కోట్ల పైకిలకు అది అక్కడక్కడ పెట్టడానికి ఇచ్చింది, దీనికి అలకేట్ చేయండి అని చెప్పి ప్రయారిటీస్ ఇవ్వరాదు. అది కాకుండా చెప్పండి. ఫార్మాసిటీకి 35,000 ఎకరాల భూములు సేకరించినారు. సేకరణ చేసినప్పుడు అక్కడ రైతులందరూ కూడా కోర్టుకెళ్లి మా భూములు ఇట్లా లాక్కుంటున్నారు, మాకు అది కావాలి ఇది కావాలా అని అంటే ఒక కండిషనల్ గా కోర్టు ఒక మాట చెప్పింది. ఏమని? ఒకవేళ గనక మీరు భూసేకరణ ఏ పర్పస్ కోసం అయితే మీరు సేకరిస్తా ఉన్నారో, ఈవెన్ భూసేకరణ చట్టం కూడా అదే చెప్తుంది. 2013 భూసేకరణ చట్టం సంబంధించి దయాకర్ గారు కూడా బాగా తెలుసు. If I acquire a land for a particular purpose and if I am not fulfilling that purpose, that land will have to go back to the farmers అని చెప్పి యాక్ట్ స్పష్టంగా చెప్తుంది. ఇదైతే మీకు తెలుసు కదా, దయాకర్ గారు కూడా తెలుసు. అయితే నన్ను కంప్లీట్ చేయండి. మొన్న హైకోర్టులో కూడా ఎందుకు ఈ మాట తీసుకొస్తా ఉన్నట్టు, హైకోర్టులో కూడా ఏం చేస్తా ఉన్నారు, ఫార్మాసిటీని ఎత్తేస్తూ 4th సిటీ అని చెప్పినప్పటికీ కూడా కోర్టులో మాత్రం మేము ఫార్మాసిటీని ఎత్తేస్తలేము, ఫార్మాసిటీ అటు యథాతథిగా నడిపిస్తాం, ఎందుకంటే మళ్ళీ రైతులకు భూమి పడుతుంది అని చెప్పని వాళ్ళ 4th సిటీ డ్రీమ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఆగమైందని చెప్పని ఇచ్చినారు. నేను ఇక్కడ ఐఎమ్ రిలేటింగ్ దట్ టు హియర్. సుప్రీంకోర్టు చెప్పింది ఇది ఐఎంజీ భారత్ది కాదు, ఇది ప్రభుత్వం అన్నది. ప్రభుత్వం ఏ పర్పస్ తో తీసుకుంది? వాట్ పర్పస్ దట్ ల్యాండ్ హాస్ బీన్ టేకెన్? దట్ ల్యాండ్ హాస్ బీన్ టేకెన్ టు కన్స్ట్రక్ట్ ఏ స్పోర్ట్స్ యూనివర్సిటీ. అది ప్రజలకు ఇష్టం ఉందా లేదా, చంద్రబాబు నాయుడు గారు ఆయన మ్యానిపులేటివ్ ఇంటెన్షన్ తోటి వాడెవడో దిక్కుమాలినోడిని పట్టుకొచ్చి ఐఎంజీ భారత్ అని చెప్పని వాడిని పట్టుకొచ్చి వాడికి ల్యాండ్ ఇచ్చినాడు. కోర్టు చెప్పింది వానికి భూమి ఉండదు రాబాయ్, ఇది ప్రభుత్వంది అని చెప్పిన తర్వాత నువ్వేం చేయాలా? బాధ్యత కలిగినోడివి. 2013 భూసేకరణ చట్టం రాసింది ఎవరు? రాహుల్ గాంధీ అనుచరుడైనటువంటి రేవంత్ రెడ్డి ఆ చట్టాన్ని అమలు చేస్తాడా, లేకపోతే తుంగలో దొక్కి దాన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కన్వర్ట్ చేస్తాడా? బుద్ధిమంతుడుగా పూలలో పెట్టి ఆ భూమి తీసుకొచ్చి యూనివర్సిటీ కట్టబెట్టారు. ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్ చెప్తాను. భూమి కాబట్టి ఒక నిమిషం, 13కు ముందు కేటాయించిన భూమి కాబట్టి ఆ భూసేకరణ చట్టం పరిధిలోకి రాదు, అంటే దానికే ఇవ్వాలన్న పరిధిలోకి రాదు. నేను చెప్తాను, అంటే టెక్నికల్ గా చెప్తాను. మీరు చెప్పేది ఏంటంటే 13కు ముందు కేటాయించిన భూమి కదా, 2000 సంవత్సరం కదా, జడ్జిమెంట్ ఇప్పుడు వచ్చింది కదా, నాట్ ద ల్యాండ్ అమలు కావాలి కదా. బిఫోర్ మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, incomprehensive understanding of the constitution, you are not able to understand the applicability of the law of the land. నేనేమంటున్నా, 2013 ఇప్పుడు దాస శ్రవణ్ గారు ఏమంటారంటే దాన్ని స్పోర్ట్స్ సిటీకి మాత్రమే ఇవ్వాలి కాదండి, ఇస్తాను తీసుకున్నావు, అది కూడా ఐఎంజీ భారత్కి ఇస్తాను తీసుకున్నావు, వాడిది కాదు అని చెప్పని కేంద్ర సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇవ్వాలి కదా. నేను ఒక మాట అంటున్నా, యూనివర్సిటీకి ఏదైతే 397 ఎకరాలు ఇస్తా అన్నటువంటి ఒక భూమి ఏదైతుందో అది యూనివర్సిటీకి ఇవ్వలే, మీరు టీఎఫ్ఆర్ కి ఇచ్చింది.
మీరు నేను ఒక మాట బయోటెక్నాలజీకి అంటే నేను ఒక why do you want మాట- to take away the land of the university? యా నా ప్రయారిటీని నువ్వు ఏ రోజు పట్టించుకోలే. అంటే నేను విపక్షంగా ఉన్నప్పుడు నీ ప్రయారిటీ రాసి ఇవ్వండి. ఆల్ పార్టీ మీటింగ్ ఆర్గనైజ్ చేయడానికి కూడా మీరు, ఎందుకంటే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినా వచ్చి మీ అభిప్రాయాలు చెప్పలేని స్థితిలో ఉన్నారు మీరు. వినండి ఒక నిమిషం. ఇక్కడ 400 acres లో ఎంత రాక్ ఫార్మ్స్ కు పోతుంది, ఎంత పాండ్ కు పోతుంది, ఇదంతా కూడా లెక్కలు తేలితే అప్పుడే మనం అది చెయ్యక ముందే మీరంతా ఒక ప్రిజంప్షన్స్ తో ఉన్నారు. కాదు అంటున్నా, మ్యాప్ ఎట్లా వస్తుంది సార్? అది ఎన్నైనా క్రియేట్ మ్యాప్ ఎట్లా చేస్తే వచ్చింది సార్? ఇది మీరు PGS మ్యాప్ సార్ ఇది. ఆర్టిఫిషియల్ తో నెమళ్ళను మొత్తం మీరు- వేరే మీరే- నెమళ్ళు